ఇవాళ ఒక విషయం చాలా బాధ కలిగజేసింది. 35 సంవత్సరాల కుర్రాడు బాగా తాగేసి మేడ మీద కూర్చున్నాడంట. కూర్చుని బ్యాలెన్స్ కాసుకోలేక వెనక పడిపోయి అక్కడక్కడే చనిపోయాడు. బయట వేసేశారు అతన్ని. భార్య పిల్లలు అందరూ చాలా చాలా ఎక్కువ ఏడుస్తున్నారు, ఎక్కి ఏడుస్తున్నారు. బంధువులు వచ్చారు, తనకి ఇష్టమైనవన్నీ తన దగ్గర పెట్టారు. ఒకరైతే చాలా కాస్ట్లీ మందు బాటలు కూడా పెట్టారు. తను రోజు తాగుతున్నాడని చెప్పి, తనకి ఇష్టమని చెప్పి మంచి కాస్ట్లీ మందు బాటలు తీసుకొచ్చి పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, వీడిని కానీ పూర్తి చేస్తే ఆ మందు బాటలు ఇవాళ మనకి సొంతం అని చెప్పి నవ్వుకుంటూ అపహాస్యంగా మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. ఎంత బాధేసిందో నాకు ఆ విషయం చూస్తున్నప్పుడు. నిజమే కదా, మనకి ఎన్నో వ్యసనాలు మనల్ని ఏలుబడి చేస్తుంటాయి. కానీ అవి అందరూ స్నేహితులందరూ మనతో తిరుగుతారు, తాగుతారు, అన్నీ చేస్తారు. కానీ బాధపడేది నా కుటుంబమే. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నామా, నిర్లక్ష్యంగా ఇంట్లో ఉంటున్నామా, నిర్లక్ష్యంగా తాగుతున్నామా, బాధపడేది నా కుటుంబమే. అందుకనే యేసు ప్రభువు వారు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఏ బంధకమైనను, ఏ బాధనైనాను, ఏ వ్యసనమైనను ఆయన విడుదల చేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు నిన్ను నన్ను ప్రేమించారు. కాబట్టి మన కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఏ బంధకమైనను, ఏ వ్యసనమైనను యేసు నామంలో విడుదల కలుగును గాక. ఆమేన్.